సో అప్పుడే పుట్టిన పిల్లల నుండి 6 నెలల్లో పిల్లలకి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలండి. పుట్టిన వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తల్లి దగ్గర పాలు పట్టించాలి. దానివల్ల ఇంత తొందరగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తల్లిపాలు తప్ప ఇంకెటువంటి లిక్విడ్స్ ఇవ్వకూడదు. ఇస్తే వాటి వల్ల చాలా హాని జరిగే ప్రమాదం ఉంటుంది. తల్లిపాలు లేని క్రమంలో, లేకపోతే తల్లి బిడ్డ దూరంగా ఉండాల్సిన అవసరాలు ఉన్నప్పుడు, లేదా ఆరోగ్యం బాగాలేక కానీ, లేదా బిడ్డకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి కానీ ఐసీయూలో ఇలా ఉన్నప్పుడు మాత్రం కొన్ని స్పెషల్ కండిషన్స్లో ఫార్ములా పాలు వాడతారు. లేని పక్షంలో అందరికీ కంపల్సరీ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. అలానే 6 నెలల్లో పిల్లలకి నీళ్ళు అసలు తాగించాల్సిన అవసరం కూడా లేదు. ఎంత వేడిగా ఉన్నా, మనకి మే నెలలో ఎండలు బాగా ఎక్కువ ఉన్నా కూడా నీళ్లు పట్టించొద్దు 6 నెలల్లో పిల్లలకి. ఈ స్టార్టింగ్లో ఫింగర్ పెట్టి ఇలా 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 మసాజ్ చేస్తుండాలి. అప్పుడు ఇక్కడ కొంచెం చిన్నగా బ్లాక్ అయి ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఊసులు పైకి వస్తుంటాయి. నువ్వు డ్రాప్స్ వేసి ఇలా ఇలా చేస్తుంటే ఆ బ్లాక్ ఓపెన్ అవుతుంది, ఊసులు రావడం తగ్గుతుంది. కానీ కొంచెం టైం పడుతుంది, 2-3 రోజుల్లో అయిపోదు. రోజు చేస్తుండు ఊసులు తగ్గే వరకు. ఈ కంట్లో అవుతుంటే ఈ కంట్లో కూడా చేస్తుండు. సరేనా? ఫస్ట్ అది నువ్వు డ్రాప్స్ అయితే 3-4 రోజులు వేస్తావు, మసాజ్ అయితే తగ్గే వరకు చేయాలి. అంతకుమించి దానికి టెన్షన్ పడేది ఏం లేదు. కన్ను ఏమి ఎర్రగా అనిపించట్లా, మంచిగానే ఉంది. చూస్తే వాటి వల్ల ఇంకా ఇంత పెట్టుకున్నావు చూడు, దూది చెవుల వల్ల పెట్టుకోవద్దు. ఎందుకు? నిద్రపోతున్నాడు అని ఏమనిపించట్లేదు, లేపాల్సి వస్తుందా? ఏం నవ్వే ఇప్పటి వరకు. మళ్ళీ ఎట్లా పెట్టాను? బాత్రూమ్ ఎట్లా వస్తుంది? మంచిగా వస్తుందా లేదా? 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి పోనీ, వాడి ఇష్టం. ఇంకా ఫీవర్ కాకుండా ఇప్పుడు ఏముంది? టాయిలెట్ ఫోర్స్ఫుల్గా ఏమైనా పోస్తున్నాడా? చూడలేదా? చెప్పురా రోషన్, నువ్వే చెప్పురా. టాయిలెట్ ఫ్రీగా వస్తుందా? మంచిగా వస్తుందా? కడుపు నొప్పి వస్తుందా? కడుపు నొప్పి ఏం లేదా? మరి ఇప్పుడు కాఫ్ కోల్డ్ కూడా ఏం లేదా? खाना खिला रहे? नहीं क्यों? दाल का बना के खिला रही वो खाना ही है ना? खिला रही हूँ, कल से खिला रही वो भी, इससे पहले वो खिलाई हूँ। कैसे खिला रहे वो? क्या बोलते हैं डब्बे? क्यों? ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో మీ దగ్గరికి ఎలాంటి ట్రీట్మెంట్ కోసం పిల్లల్ని తీసుకుని వస్తారు తల్లిదండ్రులు? ముఖ్యంగా ఫీవర్స్, హై ఫీవర్స్, ఎండ వేడి వల్ల వడదెబ్బ లాంటి సమస్యలు, వామిటింగ్స్ అవుతున్నాయి, లేదా లూజ్ మోషన్స్ అవుతున్నాయి. ఇంకొకటి సమ్మర్ నెలల్లో మనకి చికెన్ పాక్స్ అంటే వారిసెల్లా ఇన్ఫెక్షన్, ఈ కేసెస్ కూడా పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం.